హలో అండి, ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి, ఓకేనా? సగం సగం చూసేసి మీరు తెలుసుకోకుండా తప్పులు చేస్తే గనక మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. మా దగ్గరకు ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చారండి. జస్ట్ నిన్ననే ఆవిడకి ఒక 2-3 ఎపిసోడ్స్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అండి. ఆమెకి అంతకు మించి ఏమీ లేదు. అయితే జనరల్ గా మనం ఎప్పుడైనా డీహైడ్రేటెడ్ గా ఉంటే బెస్ట్ సొల్యూషన్ ORS, అది అందరికీ తెలుసు. సో వీళ్ళు ఏంటంటే కోకోనట్ వాటర్ అన్నిటికంటే బెస్ట్ అని చెప్పేసి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 36 hours ఆల్మోస్ట్ 5 liters ఆఫ్ కోకోనట్ వాటర్ తాగిచ్చారు ఆమె చేత. జనరల్ గా ఏంటంటే ORS తాగుతుంటే అది ఉప్పగా ఒకలాంటి వికారమైన టేస్ట్ వచ్చేసి అది తాగేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి ఏంటంటే కోకోనట్ వాటర్ కొంచెం స్వీట్ గా టేస్టీగా ఉంటాయి కాబట్టి తాగుతూ ఉంటే వెళ్ళిపోతా ఉంటాయి. తర్వాత ఇంకా వామిటింగ్స్ తగ్గట్లేదన్నమాట. హాస్పిటల్కి వచ్చారు. సో మా దగ్గర జనరల్ ఫిజిషియన్స్ చూస్తున్నారు ఆ కేసుని. తర్వాత నేను ఈసీజీ చూడగానే నాకు సడన్ గా అనిపించింది ఈసీజీలో ఏదో తేడా ఉంది, ఇమీడియట్ గా పొటాషియం చెక్ చేయండి అని. అంటే ఆ ఈసీజీని చూస్తేనే కొన్నిసార్లు అది పొటాషియం బాడీలో ఎక్కువైందా తక్కువైందా అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఇమీడియట్ గా నేను ఏబీజీ అనే ఒక బ్లడ్ టెస్ట్ పంపించాను. అంటే ఏబీజీలో ఏంటంటే మన బాడీలో ఉన్న సోడియం, పొటాషియం రఫ్ ఎస్టిమేట్స్ వచ్చేస్తాయి. సో ఆ టెస్ట్ చూడగానే దాంట్లో పొటాషియం 6.9 ఉందండి. ఇమీడియట్ గా పొటాషియం తగ్గడానికి సో మెడికేషన్స్ ఉంటాయన్నమాట. ఇలా మెడికేషన్ ఇస్తున్నా సరే